ఈ మధ్యాహ్న సమయం ప్రభు నీకు నాకు కూడా మంచి అవకాశాన్ని ఇవ్వాలి సహోదరుడా. అసలు ఏ సమస్యల వల్ల ఈ స్థలంలో మోకరించి ఉన్నావు? అసలు ఏ పండుగ వల్ల నువ్వు ఈ స్థలంలో మోకరించావు? అసలు ఏంటి నీలో ఉన్న వేదన? అసలు ఎందుకు నువ్వు కన్నీరు గారితో దుఃఖపడతావు ప్రభు ఎదుట? దానికి నీకు జవాబు కావాలంటే, దానికి నీకు సమాధానం కావాలంటే, దానికి నీకు ఓదార్పు కావాలంటే కొద్ది విషయాలు ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు నీ కన్నీటితో తడుపు సహోదరు. ఆయన పాదాలు నీ కన్నీటితో తడుపునప్పుడు మంచి బుద్ధివంతులు ప్రభు జవాబు నీకు ఇస్తారు సహోదరు. ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేదని, నీకు నిమ్మది లేదని, ఐక్యత లేదని, ప్రభా ఏంటి ప్రభు నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, అసలు ఎందువల్ల నా కుటుంబంలోనైనా అనేకమైన కూడా భయంకరమైన బలహీనత ఏర్పాటు చేస్తుంది, అసలు దేని వల్ల ప్రభా నాకు అసలు సమాధానం ఉందా, అసలు నా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారా లేదా అని అనుకుంటున్నావా సహోదరుడా? దేవుడి మీద నిర్ణయానికి మనం ఎటు అర్హత లేదు. మనం చేసే అన్ని కూడా కరెక్ట్గా చేసి అనుక్షణం కూడా ఆయన సన్నిధిలో మోకరించి మనం నీతిగా నిలబడినప్పుడు, ప్రతి దానికి కూడా తగ్గింపు మనసు మనకు ఉన్నప్పుడు ప్రభు కంపల్సరిగా మనకి ఏదో కూడా దాచి ఉన్నది మనకి ఇస్తానికి సిద్ధపడతాడు. ఆయన నువ్వేదైతే ఇచ్చే దేవుడైనా నువ్వు అడగపోయినా ఇచ్చే దేవుడు కూడా విశ్వాసంతో ప్రార్థించే సహోదరి. ఇక నీ వ్యాపారం నియమించబడుతుంది, నీ బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారు, నీ కుటుంబంలో అనేక మానసిక బాధ నుంచి వెళ్ళకపోతే నీ ప్రార్థన సన్నిధానం చేర్చింది, నీ విశ్వాసాన్ని ఆయన కనిపెట్టాడు, నీ నమ్మకాన్ని అయినా నీ యథార్థాన్ని నమ్మకంగా ఆయన అనుసరించారు సహోదరి. అడుగు ప్రభా నా జీవితం ఎందుకు ఇలా కోల్పోతుంది, ఆయన నా జీవితం ఎందుకు ప్రభా ప్రతి దాని పడి దానికి అడిగేసేస్తుంది, నా జీవితంలో అయినా ప్రభా నాకు ఇంకేమి కార్యం జరగల, ఇక్కడ నాకు ఓదార్పు లేదా ప్రభా, నా కుటుంబం మారినా ప్రభా, నా తండ్రి మారినా ప్రభా, నా తల్లి మారినా ప్రభా, నా అన్నదమ్ములు నా అక్కజల్లు అనేకమైన కూడా మారినా ప్రభా, నువ్వు మారాలని ఆశపడుతున్నాడు యేసయ్య. నా ప్రార్థన మీరు ఆలకించాడు ప్రభా. నువ్వు ప్రార్థిస్తూ నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా విశ్వాసంతో నిలబడి సన్నిధిలో నిలబడి ఆ సాక్షిగా నిలబడి ఎప్పుడైతే ఆయన వైపు ముందని చేస్తావో ప్రతి ఒక్కరి కూడా నీ కార్యం జరిగించబడుగా, ప్రతి ఒక్కరి కూడా ఆయన పక్షాన నిలబడి గొప్ప శుభం నీకు ఇచ్చేది కాక. నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నీకేదైతే లేఖన పోయిందో, నీకేదైతే లేఖన చేశారో నీ ప్రార్థన ద్వారాగా ఎవరైతే నీ అవమానపరిచారో వాళ్ళ ముందు నువ్వు తలవెత్తుకొని నిలబడదు గాక, వాళ్ళ ముందు నువ్వు విజయం సాధించబడదు గాక, నవ్వుల వారందరూ కూడా నీ ముందు సిగ్గుతో తలదించబడదు గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మకమైన ప్రభువుకు దయచేయండి ప్రభు. నాకు యేసయ్యా మా జీవితాలు మార్చు ప్రభువా. ప్రభు నన్ను సహోదరు